ఢిల్లీలో ఉన్నాము. ఇక్కడైతే ఫుల్ వాన అంట. వరదలు అయితే 11 మినిట్స్ చనిపోయినారంట. అండ్ ఇప్పుడు షెల్టర్ కింద ఉన్నాము, అయినా మన బ్యాగ్ మొత్తం తడిసిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఈ పరిస్థితి. ఇక్కడ మొత్తం టైం వచ్చి 3 అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ ఇది క్లైమేట్ కండిషన్ అయితే ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ మొత్తం చూస్తాను. వాన అసలు నాన్ స్టాప్ అయితే పడుతూ ఉంది. అంటే ఇప్పుడే స్టాప్ అయిన వల్ల అందరూ అయితే టూరిస్ట్ నుంచి ఇక్కడ ఎవరైతే వచ్చారు. అండ్ ఈ కండిషన్ తట్టుకొని వెళ్తే అంటే మనం పలంనేరు పేరే కదండి. మనము హాయ్ నమస్కారం, పలంనేరు ప్రజలకు నమస్కారం అండి. నా పేరు బషీర్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసింటారు. అండ్ లాస్ట్ వీడియో మనం కలిసినప్పుడైతే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము. అండ్ మీ సహకారంతో నేనైతే ఇప్పుడైతే రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇది వచ్చి ఢిల్లీలో ఉండదండి. ఆ రోజు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి 750 to 800 కిలోమీటర్స్ ఉంది. అండ్ నాకైతే 9 days అయితే పట్టిందండి. అండ్ ఇది ఎంత సాధ్యం అంటే మన పలంనేరు సపోర్ట్ నుంచే. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం డెస్టినేషన్కి అయితే ఇంకా 1200 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నాకైతే మీ సపోర్ట్ అయితే కొద్దిగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరకు అయితే ఒక ఎత్తు అండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీనికి తగినట్లే అక్కడైతే టెంపరేచర్ -13లో ఉంటుందని చెప్తాను కదా. నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్స్ కానీ, నా దగ్గర ప్రాపర్ డ్రెస్సింగ్ కోడ్ కానీ లేదు. సో నాకైతే కొద్దిగా మీ పలంనేరు నుంచి కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఓపెన్గా చెప్పాలంటే నేను ఎన్ని రోజులు అయితే టెంట్ వేసుకొని పెట్రోల్ బంక్స్లో కానీ రోడ్ సైడ్ డాబాస్ దగ్గర అయితే పడుకుంటా అన్న. అండ్ ఇక్కడ నుంచి అయితే మన జమ్మూ కాశ్మీర్ అరౌండ్ 350 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను డైలీ 120 నుంచి 130 అయితే రైడ్ చేస్తున్నా. సో 2 daysలో 3 days థర్డ్ డే అయితే నేను జమ్మూ కాశ్మీర్లో అయితే ఎంటర్ అయిపోతాను. అండ్ అందరూ తెలుసు అది పాకిస్తాన్ బార్డర్ అని. సో మనం అక్కడి నుంచి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే మనం టెంట్ వేసుకునేకైతే అలో చేయరు. సో కంపల్సరీ అక్కడైతే నేను స్టే తీసుకోవాలి. సో మనకి 10 daysకి ఇక్కడ స్టేయింగ్ కానీ, నా దగ్గర ఫుడ్ కూడా ప్రజెంట్ అయితే అమౌంట్ లేదండి. జస్ట్ నా బ్యాంక్ అకౌంట్ అయితే 342 రూపీస్ ఉంది అంతే. సో ఇంకా అక్కడి నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ కావాలి. సో పలంనేరులో ఉండే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నాకైతే పలంనేరు సైడ్ నుంచి కానీ, మీ సైడ్ నుంచి కానీ కొద్దిగా అయితే నాకు సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడైతే -13 degreesలో ఉంటుందని చెప్పారు కదా. స్లీపింగ్ బ్యాగ్ కానీ, షూస్ కానీ, ప్రాపర్ షూస్ కానీ ఏం కానీ లేవు నా దగ్గర. మీ సపోర్ట్ మీ మీద నమ్మకంతో అయితే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అది ఎంత కష్టమైనా ఈ రైడ్ సాధించి మన పలంనేరుకి అయితే మంచి పేరు అయితే తెస్తానండి. అండ్ థ్యాంక్ యూ గైస్.